నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. తేటగుంట క్యాంపు కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. క్రిస్మస్ సందర్భంగా ఉదయానికే క్రైస్తవులు క్యాంపు కార్యాలయానికి తరలి రావడంతో క్రిస్మస్ శోభ సంతరించుకుంది. క్రైస్తవుల ఆనందోత్సాహాల మధ్య మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనేడి అబ్బాయి తదితరులు పాల్గొన్నారు. తొండంగి మండలం కోదాడ గ్రామంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. స్థానిక చర్చ్ నందు తొలి శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ గ్రామ క్రైస్తవులతో మరియు చిన్నారులతో జరుపుకోవడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. కరుణ, దయ, ప్రేమ కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు అన్నారు. అనంతరం సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఆమె బట్టలు పంపిణీ చేసి చర్చకు విరాళం అందజేశారు. తదుపరి చిన్నారుల మధ్య ఆమె కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవులు మరియు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. Next week, తెలియపరుస్తున్న దేవ, ఉదయకాల సమయంలో దేవ మీ పాస్తానికి వచ్చి ఉన్నాం. ఎంత అద్భుతంగా దేవ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి
మీరు ఇచ్చిన కృపా భాగ్యమును బట్టి నీకు వందనాలు. అలాగే దేవ మేడం గారికి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. అలాగే మంచి పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. సార్ కూడా మంచి పరిపూర్ణ ఆరోగ్యం దయచేస్తారని నమ్ముతున్నాను. అలాగే దేవ పాస్టర్ గారు అందరూ కూడా అవసరమును బట్టి నిన్న దినాలు దేవ ప్రతి ఒక్క అకౌంట్లో పాస్టర్ దైవజనులకి దేవ 60,000 రూపాయలు దేవ అందరికీ దేవ పండుగ నిమిత్తం వేసినందుకు దేవ మీ అందరికీ దేవ ముందు తెలియపరుస్తున్నాం. దేవ గవర్నమెంట్ దేవ సీఎం సార్ని బట్టి ప్రార్థిస్తున్నా. ఆయన చేస్తున్న ప్రతి ఒక్క పరిపాలనలో మీరు సహాయం చేస్తారని, ఈ దీనిడైన ప్రార్థన చేర్చుకుంటారని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప ఇక్కడ వచ్చిన బిడ్డలకును మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారికిను సదాకాలము దేవుడు తోడిని నడిపించును గాక. మేరీ క్రిస్మస్ అందరికీ కూడా. నాకు క్రిస్మస్ కొత్త కాదు, నాకు చిన్నప్పటి నుంచి క్రిస్మస్ అంటే ప్రతి పండుగ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే క్రిస్మస్ అంటే నేను చదివింది మిషనరీ స్కూల్లోనే. సో నాకు కూడా క్రిస్మస్ రోజు ప్రార్థన చేసుకోవడం కానీ, ఈవినింగ్ మా ఇంట్లో వాళ్ళు కూడా మాకు ప్రేయర్ కూడా కండక్ట్ చేస్తారు. ఇది ఒక ఫ్యామిలీ యూనియన్ లాగా మేము ఈ క్రిస్మస్ అనేది జరుపుకుంటున్నాము. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఒక పెద్ద ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఒక దాదాపు 30-50 మంది వరకు మేము కలిసి క్రిస్మస్ పండుగ అనేది జరుపుకుంటాము. ఇవాళ మేము తిరుగు నియోజకవర్గంలో మీరే మా ఫ్యామిలీగా భావించి వాళ్ళకి తిరుగు నియోజకవర్గానికి వచ్చి మీ అందరితో సెలబ్రేట్ చేసుకుంటాం. నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ పాస్టర్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సంతోషపరిచినందుకు ఆ పాపకి, అలా రాజేష్ గారికి, ఇతర పెద్దలకి అందరికీ కూడా ఆశీర్వాదం సాగాలని దేవుడిని కోరుకుంటూ ఈ మా పాస్టర్ గారు ఒకసారి పాఠం చేస్తారని మా మేడం గారికి కోరుకుంటున్నామండి. కనుక క్రిస్మస్ యొక్క శుభాలు వారికి కలగాలని దేవుని సేవకులు మనం ప్రార్థన చేస్తున్నాము. ప్రతిరోజు దీనికి వాక్యం చెప్తుంది, నాయకులందరి కొరకు ప్రార్థన చేయమని దీనికి వాక్యం చెప్తా ఉంది. కనుక ప్రతిరోజు కూడా ఈ నాయకుల కొరకు మనం వేలుపడుతూ మనం వేలుతున్న ఎమ్మెల్యే గారిని, తర్వాత నాయకులందరూ కూడా క్షేమంగా ఉండాలని, మంచి పరిపాలన చేయాలని ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తుంటాము. అలాగే క్రైస్తవులు అందరూ ప్రార్థన చేస్తారు. ఎందుకంటే దీనికి వాక్యం చెప్తుంది, మన నాయకులు క్షేమంగా ఉంటే, మంచి పరిపాలన చేస్తే ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారని. కనుక మేము మేడం గారి కోసం ప్రార్థన చేస్తున్నాం, అలాగే నాయకులందరి కోసం ప్రార్థన చేస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి వచ్చినందుకు మరొకసారి మాకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ మాట్లాడారు. అందరూ కలిసి మేడం గారు, అలాగే వచ్చిన నాయకులందరూ కూడా మంచి ఆరోగ్యంతో, మంచి సంతోషంతో ఉండాలని ప్రార్థించారు. పరిశుద్ధమైన తండ్రి, ఈ లోకానికి వచ్చిన శుభదినాన్ని జ్ఞాపకం చేసుకొని లోకాలను వెళ్ళి రాజువైన నీవు సామాన్యులు ఉన్న మా కొరకు రాజుగా మమ్మల్ని విమోచించడానికి, ఏ పాపం నుండి, శాపం నుండి, మరణం నుంచి, నరకం నుంచి మమ్మల్ని తప్పించడానికి, ఏ మా కొరకు నన్ను విమోచన ప్రయత్నమైన రక్తాన్ని కాచి ప్రాణం దారిపోసి
పాపం నుంచి చీకటి నుంచి మనం విడిపించడానికి లోకంకి వచ్చిన శుభదినాన్ని జ్ఞాపకం చేసుకుని ఈరోజు మీ సన్నిధికి వచ్చి ఉన్నారు. ఈ ప్రాంతాన్ని పరిపాలించడానికి నన్ను అధికారం కోసం మీరు నాకు మాత్రం అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. పేద ప్రజలకి అలాగే కొన్ని నియోజకవర్గంలో అందరికీ మంచి పరిపాలన చేశారు. నాకు మంచి పేరు రాష్ట్రానికి మధ్యకి రావడానికి సహాయం చేసి పెట్టండి. ఇలా నాయకులు అందరికీ కూడా నన్ను మంచి నాయకులు మీరు మాకు ఇచ్చారని అందరూ సంతోషించేటట్లుగా ఈ మంచి పరిపాలన చేసేటట్లుగా మీరు జ్ఞానాన్ని మనీ ప్రార్థన చేస్తున్నాను. గడిచిన సంవత్సరాన్ని కాపాడారు, నూతన సంవత్సరాలు కలగబోతున్నాము. 2025 ప్రారంభాన్ని చాలా మంది చూశారు కానీ ముగింపుని ఎంతోమంది చూడలేకపోయారు. మేము ముగింపును కూడా మేము చూస్తున్నామంటే కేవలం మీ కృపను బట్టి ఆయన ఇక ప్రభావ నూతన సంవత్సరము, నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలు నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నా మీరు క్షేమం ఇవ్వండి. ఎక్కడికి వెళ్ళి మంచి పరిపాలన చేసే ప్రభావ మంచి నాయకులుగా ఉండటానికి దీవించండి. వారు సంతోషంగా వచ్చారు. క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ రక్షణ, క్రిస్మస్ దీవెన వారికి మెండుగా కలిగి చేసి మళ్ళీ వారి సంతోషంతో పంపించమని యేసయ్య పేరు కడిగి పొందుకొని నామ పరమ తండ్రి.